సో పైసలు ఉంటేనే గెలుపు, డబ్బు, దాదాగిరి పొలిటికల్ లీడర్లకు మెరిట్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటయ్యాయి. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. దాదాపుగా 4-5 సార్లు హుజరాబాద్లో గెలవడం అనేది జరిగింది. మాజీ మంత్రిగా చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈటెల రాజేందర్కి ఒక స్పెషల్ బ్రాండ్ అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. అట్లాంటి ఈటెల రాజేందర్ గారు పైసలు ఉంటేనే గెలుపు అనేది కీలక వాక్యాలు చేయడం అనేది జరిగింది. సో ఊర్లలో సర్పంచ్ని కావాలన్నా, ఎంపీపీని చేయాలన్నా నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నారు. ఆత్మగౌరవాన్ని వెలకట్టే దుస్థితి వచ్చింది అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. పైసలు ఉంటేనే ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఎంపీగా గెలిచే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మౌలాలి గీతానగర్ పార్క్లో మార్నింగ్ వాక్లో ఆయన పాల్గొన్నారు. వాసవి శ్రీ నిలయంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది, ఎంత దాదాగిరి చేయగలడు అనేది రాజకీయ నాయకుడికి మెరిట్గా మారిందన్నారు. కానీ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రజల కోసం ఏం చేయగలడు అనేది ఆలోచించడం లేదన్నారు. కేసీఆర్కి నా మీద కోపం ఉండొచ్చు, కానీ రేవంత్కు కోపం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు భయం పట్టుకున్నదని పేర్కొన్నారు. ఈటెల గెలిస్తే మెడ మీద కత్తి ఉన్నట్టే అని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిపి తనను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దీనిని కాపాడగలిగే శక్తి మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు అన్నది ఈటెల రాజేందర్ గారు అన్నారు. సో ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్ని కూడా ఒక రకంగా తీసుకోవచ్చు. డబ్బులు ఉంటేనే ఇప్పట్లో రాజకీయాలు చేయగలుగుతాం. ఎందుకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్సే రాలేవు, అప్పుడే 50 లక్షలు, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అవసరమైతే నేను 2 కోట్లు ఖర్చు పెడతా, డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో మాత్రం నాకే అంటే బీఫామ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎమ్మెల్యేల దగ్గర జోకుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ దాదాగిరి లేకనో లేకపోతే డబ్బుంటే తప్పించి కష్టపడ్డ కార్యకర్తకు కావచ్చు, మంచి చేసే కార్యకర్తకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరికీ చోటు లేదు. అంతెందుకు అసెంబ్లీ ఎన్నికల్లే చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ నేతలకి, మంచి పేరున్న నేతలకి ఎవరికన్నా టికెట్ వచ్చిందా 100%లో? అట్లాంటి వారికి ఎంతమందికి వచ్చింది? సడన్గా డబ్బులు ఉన్నాయి, డబ్బు ఖర్చు పెడతాడు అనగానే పారాషూట్లకి ఎంతమందికి టికెట్లు ఇచ్చారనేది 3 పార్టీలు, నేను ఒక్క పార్టీ గురించి మాట్లాడట్లేదు, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, నిన్న మొన్న వచ్చి డబ్బుల సంచి తీసుకొచ్చిన వానికి ఆన్ ద స్పాట్లో టికెట్లు ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం అనేది కూడా జరిగినాయి. 3 పార్టీలు చేసిన పనే ఇది. సో మరి అట్లాంటప్పుడు సీనియర్ కార్యకర్తలకు, మంచి పేరున్న నేతలకి ఏ ఒక్క పార్టీ నేతలు కూడా డబ్బులు టికెట్లు ఇవ్వడం లేదు. సో ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. అసలు ఈ పైసల అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే హుజరాబాద్ ఎన్నికల నుంచే ఈ డబ్బులు అనేది వచ్చినాయి. ఓటుకి 3,000, ఓటుకు 5,000, ఓటుకు 10,000 అనే సంస్కృతి. తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో అక్కడైతే అసలు చికెన్ షాపులు, మటన్ షాపులు, వైన్ షాపులు అయితే పక్క రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చిన అంతగానం తాగిన వైన్స్ అయితే. సో చిన్న పిల్లలకు కూడా తాగుడు అలవాటు చేసి మరీ ప్రచారంలో తిప్పడం అనేది జరిగింది. ఇక్కడ కూడా 3 పార్టీలు చేసినాయి. సో కాంగ్రెస్ నాకు తెలిసి తక్కువ చేసింది, కానీ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం వైన్ షాప్ని కావచ్చు, తర్వాత దావత్ల విషయంలో, పైసల విషయంలో చాలా బాగా వాడుకున్నారు. సో తర్వాత జనాలకి ఏంది అలవాటు పడిపోయారు. అరే 1000 రూపాయలు ఇస్తేనే ఓటు ఇస్తాం, 2,000 ఇస్తేనే ఓటు ఇస్తాం, 5,000 ఇస్తేనే ఓటు ఇస్తాం. సో పైసలు ఇచ్చినోనికి వాడు ఏమి ఇవ్వలేడు కదా, వీడు అంతో ఇంతో ఇచ్చిండు కదా, వీనికి ఓటు ఇద్దాం అన్న కాడికి వచ్చిండు. కానీ ఆ పర్సన్ మంచోడు, ఆ రాజకీయ నేత మంచోడు, అతనికి ఓటు వేస్తే మంచి జరుగుతుందని మాత్రం ప్రజలు కూడా మర్చిపోయారు. సో ఈటెల రాజేందర్ గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో ఇదొకటి పర్ఫెక్ట్గా మాట్లాడారు. తనను ఓడించేందుకు నిజంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటైందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.